ఇప్పుడు మన క్వశ్చన్ ఏ విధంగా అడగడం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 27 ఆగస్ట్ 2025 ఇచ్చాడు. విచ్ డే అని అడుగుతాడు. ఇప్పుడు అలా అలా చూసినట్టయితే మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ మంత్ కోడ్ ఏంది, ఇయర్ కోడ్ ఏంది, డే కోడ్ ఏంది, అలా ఈజీగా తెలిస్తే మనం వీ కెన్ సార్ట్ అవుట్ ఈజీలీ. సో ఇప్పుడు మనం మంత్ కోడ్ చూసుకున్నట్లయితే మంత్ కోడ్ 03361462535. సో మనకి ఇది ఖచ్చితంగా మనం నార్మల్గా మొబైల్ నెంబర్ ఎలాగైతే గుర్తుపెట్టుకుంటామో ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. 033614625035. ఇప్పుడు మనం డే కోడ్ వచ్చేసి డే కోడ్ ఇప్పుడు సండే టు డే అంటే మనకు నార్మల్ పర్ వీక్ 7 days ఉంటాయి. 7 daysకి సండే టు సాటర్డే వరకు ఉంటాయి. సో ఫస్ట్ సండే వచ్చేసి 0, మండే 1, 2, 3, 4, 5, 6 ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇయర్ కోడ్ ఫస్ట్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 27 ఆగస్ట్ 2025 ఇచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఇచ్చాడు. ఇప్పుడు 2025 అనేది ఇప్పుడు నాకు ఇయర్ కోడ్లో ఫస్ట్ నోట్ ఏంటంటే టేక్ ఫస్ట్ 2 digits ఇన్ గివెన్ ఇయర్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ 2025 ఇచ్చిండు. నాకు ఫస్ట్ 2 digits అంటే ఇవే కదా 20. అంటే ఇప్పుడు నేను ఫర్ 20కి నాకు ఎంత వస్తుంది, ఇయర్ కోడ్ ఎంత, అట్లా 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 మనం చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు 1 నుంచి ఎంతవరకు అయినా సరే ఒకవేళ అది డివిజిబుల్ బై 4 అయితే 6 వస్తుంది. ఇప్పుడు 4 డివిజిబుల్ బై 4, ఇప్పుడు 4 డివైడెడ్ బై 4 వేస్తే డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇది 6. 8 కూడా డివిజిబుల్ అవుతుంది కదా, ఇది 6. 12 6. నెక్స్ట్ వచ్చేసి 16 6. తర్వాత 20 24 28 ఇవన్నీ 6 వస్తాయి. 6 6 6. 32 కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6. ఇలా ఇన్ఫినిటీ ఎలాగైనా సరే మనకు డివిజిబుల్ బై 4 వస్తే డైరెక్ట్ దాని కోడ్ వచ్చేసి 6. ఇది వచ్చేసి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకు డివిజిబుల్ బై 4 అయితే ఇప్పుడు 6 వచ్చింది. సో ఇప్పుడు ఈ 6 తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 6 ఎప్పుడైతే అది 6 వచ్చింది అనుకో దాని కిందికి డిక్రీజింగ్ ఆర్డర్లో ఈవెన్ నెంబర్స్లో ఇప్పుడు ఇది ఉంది 16 నాకు 6 వచ్చింది. దీని కిందికి ఏమొస్తుంది అంటే 6 4 2 0. ఇక్కడ 6 ఉంది 4 2 0. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 6 4 2 0. ఇప్పుడు నాకు ఇక్కడ 6 ఉంది మళ్ళీ 4 2 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 6 ఉంది 4 2 0. ఇక్కడ ఉంది 4 2 0. ఇక్కడ పైకి తీసుకుంటే ఇప్పుడు 6 తర్వాత పైన ఏముంది 0 2 4. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 0. సో ఎప్పుడైతే సరే ఇప్పుడు మనం ఇయర్ కోడ్ వస్తే ఇయర్ కోడ్ అడిగితే ఈ విధంగా సింపుల్ గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2025 ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 digits ఇక్కడ నోట్ ఇదే ఫస్ట్ 2 digits ఇన్ గివెన్ ఇయర్. ఇక్కడ 2025 ఇచ్చిండు. 2025 అంటే ఫస్ట్ 2 digit ఏంది నాకు 20కి ఏ కోడ్ వస్తుంది. మనకి ఇక్కడ 20 అంటే సింపుల్ 20 అంటే ఏంటి, అది డివైడెడ్ బై 4 వస్తుందా, అది డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో అది 6 కోడ్ 6. అంటే నాకు 20 ఎంత వస్తుంది, కోడ్ 6 వస్తుంది. సో ఈ విధంగా మనం ఇయర్ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నార్మల్ డే కోడ్ అయితే ఫస్ట్ సండే తీసుకోవాలి అండ్ సాటర్డే అట్లా 0 to 6 నెంబరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది మంత్ కోడ్. సో మనం ఈ విధంగా మనం మంత్ కోడ్ కానీ ఇయర్ కోడ్ కానీ డే కోడ్ కానీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇవి మనకు గుర్తుంటేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 27 ఆగస్ట్ 2025 ఈ 27 ఆగస్ట్ 2025 విచ్ డే అని అడుగుతాం. అంటే సండేనా మండేనా అలా ఏ డే అని అడుగుతారు. విచ్ డే మనం ఇంతకుముందు అదే కోడ్స్ తీసుకున్నాం కదా, ఇయర్ కోడ్ మంత్ కోడ్ డే కోడ్. అదొకసారి పక్కన పెట్టుకొని ఇది చేస్తే సింపుల్ అయిపోతుంది. దీనికి స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ టేక్ లాస్ట్ 2 digits ఇన్ ది గివెన్ ఇయర్. ఫస్ట్ స్టెప్ మనకి 2025 కదా ఇయర్, లాస్ట్ 2 digits తీసుకోవాలి ఇక్కడ 25. సెకండ్ స్టెప్ వచ్చేసి స్టెప్ 1 వాల్యూస్ డివైడెడ్ బై 4 అండ్ టేక్ ద కోషెంట్. ఇప్పుడు ఏం చేయాలి, 25 డివైడెడ్ బై 4. దీని కోషెంట్ ఎంత నాకు 4 1s 4 6 24. సో కోషెంట్ నాకు 6 వచ్చింది. థర్డ్ స్టెప్ ఏంది, ఇయర్ కోడ్. మనం ఇంతకుముందు ఇయర్ కోడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 ఇయర్ లో ఫస్ట్ 2 digit తీసుకొని దాని ఇయర్ కోడ్ చూసినాం కదా. ఇప్పుడు 20కి నాకు ఎంత వస్తుంది, 6 వస్తుంది కోడ్. ఇప్పుడు మంత్ కోడ్ అంటే ఆగస్ట్ కదా, ఆగస్ట్ అంటే నాకు ఏమొస్తుంది 033614622 2 వస్తుంది. అంటే 8th month కాబట్టి 2 వస్తుంది. నెక్స్ట్ గివెన్ డేట్ ఎంత 27.
లాస్ట్ స్టెప్ వచ్చేసి యాడ్ ఆల్ అబౌవ్ 5 స్టెప్స్ అండ్ దట్ సమ్ ఈస్ డివైడెడ్ బై 7. ఇవన్నీ యాడ్ చేయాలి. ఎంత 25 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 2 12 14 ప్లస్ 27. సో నాకు సమ్ చేస్తే 66 వచ్చింది నాకు. ఇప్పుడు ఏం చేయాలి? 66 ని డివైడెడ్ బై 7 చేయాలి. 66 ని డివైడెడ్ బై 7. ఇప్పుడు 7 9 63. నాకు ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది రిమైండర్. నాకు 3 ఎంత వచ్చింది రిమైండర్? నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది నాకు. ఇప్పుడు రిమైండర్ 3 వచ్చింది కాబట్టి నేను అప్పుడు ఏమనుకున్నా, 0 అంటే సండే, 1 మండే, 2 అంటే ఏంది ట్యూస్డే, 3 అంటే ఏంది వెన్స్డే. సో నాకు 27 ఆగస్ట్ 2025కి రిమైండర్ 3 వచ్చింది కాబట్టి 3 అంటే నాకు ఏది వస్తుంది? కోడ్ వెనస్డే వస్తుంది. సో మనం ఇలా ఐడెంటిఫై చేయాలి. మనకు ముఖ్యంగా ఇంతకుముందు వీడియోలో మంత్ కోడ్, ఇయర్ కోడ్, డే కోడ్ చూసినాం కదా, అది ఒకసారి బాగా రివైజ్ చేసుకోండి. అది గుర్తుంటేనే మనకి ఇది వస్తుంది. అది కాక మళ్ళీ ఈ స్టెప్స్ ఇంపార్టెంట్. ఇంతకుముందు 27 ఆగస్ట్ 2025 వస్తే స్టెప్స్ ఎలా చేసినామో చూసినాం కదా. ఇక్కడ ఒక నోట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో లీప్ ఇయర్ ఉండి ప్లస్ ఎయిదర్ మంత్ జనవరి లేదా ఫిబ్రవరి ఉంటే మళ్ళీ ప్రాసెస్ కొంచెం వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 20 ఫిబ్రవరి 2012 ఇచ్చిండు. 20 ఫిబ్రవరి 2012. ఒకసారి దీనికి చేద్దాం. దీనికి చేస్తే మీకు ఈ నోట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంది? లాస్ట్ 2 డేస్ తీసుకోవాలి 12. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ 12 డివైడెడ్ బై 4 చేయాలి, 3 వస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇయర్ కోడ్. ఇయర్ అంటే ఫస్ట్ 20 అంటే నాకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫిబ్రవరి అంటే ఎంత వస్తుంది? 03. అంటే జనవరి కోడ్ వచ్చేసి జనవరి 0, ఫిబ్రవరి 3 వస్తుంది కోడ్. సో 3. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గివెన్ డేట్ ఎంత? 20. ఇప్పుడు దీన్ని సమ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది? 12 ప్లస్ 12 24. సో నాకు 44 వచ్చింది. అంటే నాకు ఇవి మొత్తం సమ్ చేసుకుంటే నాకు 44 వచ్చింది నాకు. సో ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యుండి ఇక్కడ ఓన్లీ జనవరి లేదా ఫిబ్రవరి ఉంటేనే, ఇప్పుడు ఇక్కడ మార్చ్ ఉన్నా కూడా ఈ స్టెప్ అవసరం లేదు, యాస్టీజ్ ఇదే స్టెప్ యూజ్ చేస్తాం. లేదా ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్ ఇచ్చి ఇక్కడ 2012 లీప్ ఇయర్, 2004 లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్, లేకపోతే 1996 కూడా లీప్ ఇయర్ కదా. ఇట్లా లీప్ ఇయర్ ఏది ఇచ్చినా సరే ముఖ్యంగా ఇక్కడ జనవరి లేదా ఫిబ్రవరి ఉంటేనే ఈ స్టెప్ చేయాలి మనం, లేకపోతే యాస్టీజ్ ఇదే స్టెప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిబ్రవరి ఉంది కాబట్టి ఇప్పుడు నాకు 44 వచ్చేసాము. ఇప్పుడు ఏం చేయాలి? దెన్ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది రిజల్ట్. ఇప్పుడు నాకు 43 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? -1 చేయాలి. నాకు ఎంత వస్తుంది? 43 వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? సేమ్ స్టెప్ ఇక. ఇప్పుడు మొత్తం సమ్ వచ్చేసి నాకు ఎంత? 43. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? డివైడెడ్ బై 7. 43 డివైడెడ్ బై 7. 7 6 42. నాకు రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. రిమైండర్ 1 అంటే నాకు ఏమొస్తుంది? 0 సండే అంటే 1 మండే వస్తుంది. సో నాకు ఇప్పుడు 20 ఫిబ్రవరి 2012 ఏ డే అంటే మండే వస్తుంది నాకు. సో ఇంతే సింపుల్గా మనకు క్వశ్చన్లో ఇయర్ లీప్ ఇయర్ అయి ఉండాలి, ప్లస్ మంత్ జనవరి లేదా ఫిబ్రవరి అయి ఉంటేనే ఈ స్టెప్, ఈ సబ్ట్రాక్ట్ -1 అనే స్టెప్ ఎక్స్ట్రా వస్తుంది. లేకపోతే యాస్టీజ్ ఇదే స్టెప్ ఫాలో అవుతాం. ఇప్పుడు అర్థమైంది కదా మనకు. ఒకవేళ నార్మల్గా ఇస్తే అంతా ఇదే ప్రాసెస్. లేదు ఒకవేళ లీప్ ఇయర్ ఒక్కటి ఉంటే సరిపోదు. లీప్ ఇయర్ ఉండి జనవరి లేదా ఫిబ్రవరి మంత్ ఉంటేనే ఈ స్టెప్ మనకి ఎక్స్ట్రా వస్తుంది. అంటే సమ్ లో నుంచి -1 చేసి ఇంకా యాజ్ యూజువల్ మనం డివైడెడ్ బై 7 చేసి రిమైండర్ వస్తే ఆ డే వచ్చేస్తుంది.